హాయ్ అండి, ఈరోజు వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను ఏం చెప్తానంటే, కొంతమంది అడుగుతున్నారు చెస్ట్ లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ నుంచా లేదంటే నెక్ కింద నుంచా, నెక్ కింద నుంచి చూస్తాను కదా అక్కడ నుంచా లేదంటే ఆర్మ్ లూజ్ నుంచా అని చాలా మంది అడుగుతున్నారు. దీనికోసం అయితే నేను ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ 1 మీటర్ లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా, అలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, కింద ఖర్చులు వదిలేసి హ్యాండ్ హైట్ అయితే ఒకసారి మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. మళ్ళీ ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకైతే 8 ఇంచులు అయితే వచ్చిందండి. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే 3.5 అయితే పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా 3.5కు ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా తర్వాత క్రాస్గా ఇలా క్రాస్గా 8 ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్గా 8 ఇంచులకి. మీకు మార్కింగ్ సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ నేను చెప్పేది మీరు వింటే ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి. ఇలా క్రాస్గా లైన్ అయితే వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలాగ ఆర్మ్ లూజుని ఇలా స్ట్రైట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి పావుతకు 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర 1 ఇంచుకి అయితే మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకు ఒక 1 ఇంచు మళ్ళీ ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే తీసేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసేయండి. ఇక్కడ కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మనకి సైడ్కి అతుకులు పడుతుంది కదా, ఈ అతుకులు కూడా ఇలా కట్ చేసుకోండి. ఇలాగా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇంకా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి. ఇలా నీట్గా లోతు అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ దగ్గర కట్ చేయకూడదు. నెక్ దగ్గర కట్ చేయకుండా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇలాగ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా ఖర్చులకి. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను వచ్చేసి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ అని చెప్పాను కదా, 8 ఇంచులకు 1 ఇంచ్ కలిపితే 9 ఇంచులు. సో అది వచ్చేసి అందరికీ సెట్ అవుతుంది 90%. కొంతమందికి ఏంటంటే బాడీ ఎక్కువ ఉంటుంది, ఆర్మ్ లూజ్ అనేది తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలా కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. సో ఇలా కింద నుంచి కొలుచుకుంటే నాకు 19.5 వచ్చింది. అంటే 19.5 అంటే ఎంత, మనకి 2వ భాగం అంటే ఒక సైడ్ చూసాం కదా, 9 మీద 7 గీతలు. మనకేమో ఆర్మ్ లూజ్ ప్రకారం చూస్తే మనకి 9 ఇంచులు వచ్చింది. అదేవిధంగా మన నెక్ కింద చూస్తే 9 పావుతక్కువ 10 ఇంచులు వచ్చింది. 9 మీద 7 గీతలు వచ్చింది. ఇంత డిఫరెన్స్ ఉంది. కానీ వీళ్ళకి ఫిట్టింగ్ ఇష్టపడతారనమాట. ఫిట్టింగ్ అనేది కావాలి అనుకుంటారనమాట, మామూలుగా ఫ్రీ సైజ్ కాకుండా. అప్పుడు మనం ఏం చేయాలంటే నెక్ దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు అంటే ఉక్సు పట్టి దగ్గర నుంచి చంక వరకు చూస్తే నాకు వచ్చేసి 9.5 వచ్చింది. సో మొత్తం ఫైనల్గా నేను ఏం చేశానంటే 9 మీద 7 గీతలు తీసుకోలేదు, 9 ఇంచులు తీసుకోలేదు, 9.5 తీసుకున్నాను. సో అలా తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఫిట్టింగు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సైజు వాళ్ళకి వస్తుంది. అలాగా కొన్ని బ్లౌజులు కష్టంగా ఉంటాయండి. అలాంటి బ్లౌజులు బ్రెయిన్ తోటి వాడి మనం చెస్ట్ లూజ్ అనేది తెలుసుకోవాలి. చెస్ట్ లూజ్ చాలా ఇంపార్టెంట్.
నేను మొత్తానికి ఫైనల్గా 9.5కి అయితే తీసుకున్నాను చెస్ట్ లూజు. కింద నెక్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీరు నెక్ డీప్ అనేది వీపు పార్ట్ హైట్ ప్రకారం తీసేసుకోవచ్చు. ఇక్కడ నెక్ డీప్ ఎంత వచ్చిందో నేను ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. వీళ్ళు నాకు బ్లౌజ్ ఇచ్చారు కదా, వర్క్ వేసిన బ్లౌజ్ అది. ఇక్కడ నెక్ విడత వచ్చేసి 2.5, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను, కింద 3 ఇంచులు. అదేవిధంగా చెస్ట్ లూజ్ 9.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇలా స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత చిన్న షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. చిన్న సైజ్ షోల్డర్ ఉంటుంది కదా, ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకొని ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 5.5 ఇంచులు వచ్చింది. ఇదే మార్కింగ్ కింద కూడా వేసేసుకోండి. డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నానండి. చూద్దాం మనకి కరెక్ట్గా సెట్ అవుతుందో లేదా అని. ఇప్పుడు మళ్ళీ ఇలా స్కేల్ తీసేసుకుని ఇక్కడ కూడా స్కేల్ తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇలాగా వదిలేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. ఇలా గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు ఆర్మ్ లూజ్ అనేది 8 ఇంచులు మ్యాచ్ అవ్వాలి, కానీ మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు బాడీ ఫిట్టింగ్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. నేను లైట్గా నేను చెస్ట్ లూజ్ అనేది కొంచెం తగ్గించాను, అంటే 9.5 కన్నా ఒక గీత తగ్గించాను. సో ఇప్పుడు చెస్ట్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. అలా ఉంటుందండి మనకి మొత్తం బ్రెయినేనమాట. బ్రెయిన్ యూజ్ చేసే బ్లౌజులు అనేవి కట్ చేయాల్సి వస్తుంది కొంతమందికి. ఇక్కడ చూడండి, బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని కాజా పట్టి కాకుండా ఉక్సు పట్టి వైపు నుంచి చంక వరకు కొలుచుకోవాలన్నమాట. ఎంత వచ్చింది ఏంటనేది ఇలా పట్టుకుంటే మనకి కొంచెం ఐడియా వస్తుంది. అంతేగాని ఇది పర్మనెంట్ కాదండి, అసలు నా మెథడే కాదు ఇది. ఎందుకంటే సాగిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ మనం సాగదీసే కొద్దీ. సో 9.5 వచ్చిందనమాట. ఇక్కడ కూడా నేను ఫస్ట్లో నేను ఎంత అయితే 9.5 వేసానో అంతే వచ్చింది, కానీ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి నేను 9.5 కన్నా ఒక గీత తక్కువ తీసుకున్నాను. అదేవిధంగా ఇంకొకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకుని చంక డౌన్లో ఏమైనా మార్పులు చేయాలా ఏంటనేది చూస్తున్నాను అనమాట. కొంచెం లైట్గా పైకి పెట్టాను, ఇలా నీట్గా. ఓకేనా, అయిపోయిందండి. ఇక్కడ ఇలాగా మార్కింగ్ వేసుకోండి, అంటే మనం నెక్ కట్ చేయకూడదని అర్థం. నేనైతే అలాగే మార్కింగ్ వేసుకుంటాను, నెక్ కట్ చేయకూడదని. కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు వచ్చేసి 35 ఇంచులు అయితే వచ్చింది. 35లో 4వ భాగం వచ్చేసి 8 మీద 7 గీతలు, దానికి 1 ఇంచ్ కలిపితే 9 మీద 7 గీతలు అనమాట. 9 మీద ఒక గీతకైతే మార్కింగ్ వేశాను. 9 మీద 7 గీతలు అంటే పాతొక్క 10 ఇంచులండి. ఇలా అయిపోయింది. సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులకైతే తీసుకున్నాను. ఇలాగా హైట్ వచ్చేసి 4 ఇంచులు అంతే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్ కట్ చేయకూడదు, మొత్తం అంతా కట్ చేయాలి, కానీ నెక్ మాత్రం కట్ చేయకండి. ఓకేనా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అంతా కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇలా మొత్తం చూసారు కదా, నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. నెక్ దగ్గర ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి అడుగు భాగంలో కూడా పడుతుంది, మనకి ఈజీగా ఉంటుంది. అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. ఇలాగా ఇలా క్రాస్ కటింగ్ అండి. క్రాస్గా పెట్టేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోండి మొత్తం కూడా. ఇక్కడ వీపు పార్ట్ సైడ్ కూడా అంతే. ఇలాగా ఇక్కడ హైట్ దగ్గర కూడా అంతేనండి.
అంతా సెట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా అంతే సేమ్ ఇలాగా. ఓకేనా? ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి. ఇక్కడ నేను వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేశాను కదా, నెక్ కూడా కట్ చేసుకోకండి. నేను ఇక్కడ బై మిస్టేక్లో కొంచెం కట్ చేశాను, తర్వాత కొన్ని టిప్పులు పడ్డాను. మొత్తం కట్ చేయకూడదు. ఎప్పుడైనా మొగ్గం వర్క్ అయినా సరే ఏదైనా సరే కట్ చేయకూడదు అనమాట నెక్ అనేది. ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎలా చూసుకుంటాను. అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర చూసుకోవాలి. ఇలాంటి బ్లౌజులు 100లో 1 2 వస్తాయండి. దీన్ని చూసి మీరు భయపడకండి. కానీ కొంచెం బ్రెయిన్ వాడితే ఇలాంటి బ్లౌజ్ కూడా సెట్ అవుతాయి. నాకు వచ్చేసి 7 ఇంచులండి. 7 ఇంచులు పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి 7 మీద 2 గీతలకు మార్కింగ్ వేసాను. నేను చెప్తా ఉంటాను కదా, మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ డీప్ అనేది ఒక 2 గీతలు ఎక్కువ తీసుకోవాలని మనం స్లోప్ చేస్తాం కదా, అందుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా తిప్పేసుకుని నెక్ కట్ చేయకండి. మనం నెక్ దగ్గర నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ చూసుకోవాలి. అంతకన్నా ముందు ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చింది అనేది. నాకు 12 మీద 7 గీతలు అయితే వచ్చాయండి. 12 మీద 7 గీతలకు ఒక మార్కింగ్ అయితే వేసేసాను. ఇలా మొత్తం కూడా 12 మీద 7 గీతలు ఇలా స్ట్రైట్గా లైన్ వేసాను. లైన్ వేసిన తర్వాత నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసాను. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసాను. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇలాగా తీసుకుని ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా వేసుకున్న తర్వాత ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలా కూడా ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్. మనకి ఇక్కడ చూసారు కదా, ట్రయాంగిల్ షేప్లో అతుకు పడుతుంది. సో అది నేను కటింగ్ వీడియో చెప్తానండి. సో ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ మొత్తం కూడా అంతే. ఇలా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇలాగా షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు నెక్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటే, నెక్ కట్ చేయకండి. నేను లైట్గా కట్ చేశాను కదా, అస్సలు కట్ చేయకూడదు. అందుకనే మీరు క్రాస్ మార్కింగ్ వేసుకోవాలి. నేనైతే వేసుకుంటూ మర్చిపోయాను ఫ్రంట్ నెక్కి. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఓకే ఇది మనకి కట్ చేయకూడదు అని. అలా మీరే సొంతంగా ఐడియా అనేది క్రియేట్ చేసుకోవాలి. అయిపోయిందండి. టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే షేప్ బెల్ట్ కటింగ్ అయితే చేసుకోవాలండి. షేప్ బెల్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని చూడండి, ఇలా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత అయితే ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా ఒకటి లైన్ వేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి అతుకులు పడతాయి కదా, మరి అతుకులు ఇక్కడ దాకా వస్తాయి అన్నమాట. సో ఇలా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి సైడ్ జాయింట్ వైపుకు. ఓకేనా? అప్పుడు మనకి ఎంత వస్తుందో తెలుస్తుంది. నేను ఫ్రంట్ పార్ట్ హైట్ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా వచ్చింది. మొత్తం డిఫరెంట్ ఉందండి కొంచెం బ్లౌజ్ అనేది వీళ్ళకి. ఒక 1/2 ఇంచు పైకి వదిలేస్తే నాకు 2 మీద 7 గీతలు అయితే వచ్చాయి. 2 మీద 7 గీతలు. ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను. ఇలా క్లాత్ని కట్ చేసేసుకుని ఇలా నీట్గా పక్కన పెట్టేసుకోండి. నడుం పట్టికి అతుక్కోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇలాగా లైన్ వేసేసుకుని స్ట్రైట్గా ఇలాగా పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకున్నాను. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. ఈ సైడ్కి 2 మీద 7 గీతలు. అదేవిధంగా ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేద్దాము. సో నాకు వచ్చేసి ఒక 1/2 ఇంచు పైకి వదిలేస్తే 3 మీద 3 గీతలు, 3.5. ఇక్కడేమో పాతొక్క 3 ఇంచులు. షేప్ దగ్గర 3 ఇంచులు తీసుకున్నాను. షేప్ దగ్గర
షేప్ దగ్గర 3 ఇంచులండి. ఇప్పుడు ఇలాగ మంచిగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలాగా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అంతా కూడా అంతే నీట్గా కటింగ్ చేసేసుకోండి. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి కదా, అందుకని మళ్ళీ ఇక్కడ నాకు కొంచెం క్లాత్ మిగులుతుంది. నా మెథడ్లో బ్లౌజులు కట్ చేస్తే మాత్రం మీకు ఇలాంటి షేప్ ఉన్న క్లాత్ మిగులుతుంది. దీన్ని ఇంకొక లేయర్ కింద వాడుకోవాలన్నమాట. చాలా బాగా అడ్జస్ట్ అవుతుందండి క్లాత్ అనేది. మన మెథడ్లో ఒకసారి బ్లౌజ్ కట్ చేసి చూడండి. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసి అదే స్ట్రైట్గా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాము. కరెక్ట్గా కట్ చేసుకోవాలి, ఖచ్చితంగా నీట్గా కట్ చేసుకోవాలి. లేదంటే మీకు బ్లౌజులు అంతా కష్టపడి వాళ్ళు ఇస్తారు కాబట్టి ఎంతో నమ్మకంతో మీ మీద మళ్ళీ బ్యాడ్ ఇంప్రెషన్ అనేది రాకూడదు అనమాట. ఇలా మొత్తం కూడా ఇలా పెట్టేసుకోండి. హ్యాండ్ని 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసుకుని హ్యాండ్స్ కట్ చేసేయండి. ఫస్ట్ ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని తర్వాత తర్వాత వచ్చేసి నెక్ కోసం ఇలా సగానికి పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా సగానికి పెట్టేసుకుని నెక్కి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. అంత అడ్జస్ట్మెంట్ అయిన తర్వాతనే కట్ చేసుకోవాలండి, ముందు కట్ చేసుకోకూడదు. అంత అడ్జస్ట్మెంట్ అయిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా నీట్గా ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. వీళ్ళు చూడండి అసలు క్రాస్ ఎక్కువ ఇవ్వలేదు, జస్ట్ లైట్గా ఇచ్చారు. యాక్చువల్గా క్రాస్ అంటే ఎక్కడ రావాలంటే బార్డర్ వచ్చింది కదా అక్కడ రావాలన్నమాట, కొంచెం ఇలా క్రాస్గా. కానీ వీళ్ళు ఇటు ఇచ్చారు చూడండి, చూసారు ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ వస్తే బ్లౌజ్ అంత తొందరగా సెట్ అవ్వవు. కానీ కస్టమర్లకి అలా చెప్పిన అర్థం కాదు కదా, మీకు ఇలా ఇచ్చారు వర్క్ అనేది. ఇటు ఇవ్వకూడదు, ఇటు ఇవ్వాలి. అర్థమైందా? నాకు బార్డర్ వచ్చింది చూసారా, మనకి హ్యాండ్ బార్డరు అటువైపుకి ఇవ్వాలన్నమాట క్రాస్ అనేది. అటు ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఏదేమైనా సరే ఫైనల్గా అయితే టైలర్లకే బ్యాడ్ నేమ్ వస్తుందండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. పెట్టిన తర్వాత ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేద్దాము. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా. సో దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇది వచ్చేసి హ్యాంగింగ్స్ కోసం అయితే వాడతానండి. చూసారు కదండి, ఒక్క బ్లౌజ్ని మనం సెట్ చేయాలంటే అందరి బాడీలు ఒకలా ఉండవు. వాళ్ళందరినీ బ్రెయిన్లో దృష్టిలో పెట్టుకుని కట్ చేసామంటే ఇలాంటి కస్టమర్లు కూడా మన దగ్గరికే వస్తారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. రేపు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.